అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగ్ ఆట అన్నా. స్పూన్ లింగ్? అవును, స్పూన్ లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్ నువ్వు కూడా ఆడొస్తున్నా. ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా, ఆంటీ నోట్లో స్పూన్ ఉందా, ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏళ్ళగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడాము నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాన్న పెట్టి పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ సప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ సప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుతున్నా అదో అదో నా ఏళ్ళగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇందులోనండి పారా. ఇదిగో పెద్దాయన నేను చుట్టాలమ్మాయి, అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట, మనందరినీ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది. అలాగా? అది తీసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిక్కీలోనా? ఎక్కడ? ఢిల్లీలో డిక్కీలోనా. చూడు మన ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు. దగ్గరకు వచ్చేస్తాడు. పని ఎరా పెళ్లి కొడుకు కాస్త త్వరగా రావచ్చుగా. కరెక్ట్ గా ముహూర్త టైంకి రావాలా. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. పెళ్లి కొడుకు తాత బాగా నవిలి మింగో. ఇది సుశీల, నా కజిన్, మా తాతయ్య. ఈవిడ పాపాయమ్మ, ఇతను కిట్టు కృష్ణమూర్తి. వీళ్ళంతా ఈయన అప్పడాల కంపెనీలో పనిచేస్తున్నారు. ఇతను మణి. హలో, నైస్ మీటింగ్. ఏంటి సుగంధి, మీ ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నారు, మొహంలో పెళ్లి కళ లేదు, ఎప్పుడు చూసినా టెన్షన్ లో ఉండేట్టుగా ఉన్నారే? అదేం లేదండి, హైదరాబాద్ లో 44.5 కోట్లు దొంగిలించిన దొంగ దొరకలేదు, అదే టెన్షన్. దానికి ఎందుకండి టెన్షన్? ఎవరో నలుగురిని పట్టుకుని లోపల వేసేసి కనిపెట్టేశాం, మళ్ళీ విచారణ జరుగుతుంది అని పేపర్లో న్యూస్ ఇచ్చేయచ్చు కదా. అదే కదా ఇవాళ లేటెస్ట్ ఫ్యాషన్. ఏం తాత? కరెక్ట్. ఒకవేళ ఎవరు దొరకలేదు అనుకోండి, మమ్మల్ని ఇద్దరిని లోపల వేసేసి. గుడ్ జాబ్. అది సరే, మీరు వెతికే వ్యక్తి బ్రాహ్మణ్ అన్నారు కదా, మా కిట్టు బ్రాహ్మడే, పట్టుకోండి. నేను వెతికే వ్యక్తి బ్రాహ్మణుడు కాదు. సుగంధి, సాయంత్రం నేను హైదరాబాద్ వెళ్తాను. ఆ ఉంగరం. ఓ గాడ్, నేనేదో సరదాగా తీసుకొచ్చేసాను. తర్వాత ఎందుకు రాయి పనిచేశానని చాలా బాధపడ్డాను. అది ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. నేను వెతికి చేస్తాను కిట్టు. ఆ ఉంగరం అంటే నాకు ఆల్రెడీ ఆ గుండుగాడు మన చుట్టమైపోయాడు. ఇప్పుడు ఆ ఉంగరం గురించి అడిగి ఇరుక్కుంటావా? అదా ఊరంతా చూసిపోదాం. ఈ రోజు సాయంత్రం మనం హైదరాబాద్ సడన్ గా యానంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఐజీ ఆఫీసులో ప్రదర్శిస్తారట. అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి చివరికి పోలీసు వాళ్ళకే నా ముందు పెడదామనే. ఫోన్ ఫర్ యూ. ఏమైంది సార్? బాస్టర్డ్ ఎవరో మన ఆఫీస్ లో బాంబు పెట్టారు. కమ్ ఆన్ క్విక్, కాల్ ది బాంబ్ స్క్వాడ్. ఐఎమ్ బాంబ్ ఎక్స్పర్ట్ నారాయణమూర్తి.
మాధవ్ నాయుడు రాలేదా? ఆయన సీఎం ప్రొటెక్షన్ కోసం బెజవాడ వెళ్ళారు. అండ్ దిస్ ఇస్ మై ఐడెంటిఫికేషన్ కార్డ్. క్యారీ ఆన్. మై గాడ్, ఈ రూమ్లోనే బాంబు ఉంది. మీరెవరు లోపలికి రాకండి. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. అదో నేను తేల్చుకుంటాను. సార్, ఈ రూమ్ లోనే పట్టుకుని స్మగ్లింగ్ గూడ్స్ అన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం, మీరు నాతో రండి. మీరు నాకు సీఎం కాల్ వస్తుంది, నేను కిందే ఉంటాను. మిస్టర్ శేఖర్, మహమ్మద్ అలీ, భద్రరావు కూడా ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. నాలుగు రోజులు ఢిల్లీలో ఉంటే ఇక్కడ దోపిడీ చేశారు. అది మా ఆఫీస్లో తోరి. యూనిఫామ్తో ఆఫీస్కి వెళ్తే మిగిలిన డిఐజీలు నన్ను హేళన చేస్తారు. ఈ స్థితిలో బిందుకు వెళ్ళాలని మొండికేస్తున్నావే. చూడు, నువ్వు పోలీస్ ఆఫీసర్ భార్య, గుర్తుంచుకో. సరే. ఏంటి సరే? ఏంటి సార్ లేదు? అంతలోనే డీ ప్రమోట్ చేశారా? సార్ ఇది కొట్టేశా. కొట్టేశావా? అంటే దొంగిలించాను. ఏంటి, నా దగ్గర దొంగతనం చేశావా? లేదు, మీరింట్లో లేనప్పుడు మీ జ్ఞాపకంగా వస్తున్నాయి. నేను ఇంట్లో లేనప్పుడు నా జ్ఞాపకంగా నీకు ఏదైనా కావాలి. ఒక్క మాట చెప్పుండకూడదు? మంచి ముద్దు చూడండి.